దర్శకత్వంలో వెంకటేష్ ఈ కాంబినేషన్ కోసం ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ ఎదురు చూస్తోంది. మళ్ళీ మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావు రోజుల్లోకి వెళ్ళాలి అనుకుంటోంది. కానీ ఇటు త్రివిక్రమ్ అటు వెంకీ ఇద్దరూ బిజీగా ఉండటంతో ఇన్నాళ్ళు ఈ కాంబినేషన్కు బ్రేక్ పడుతూ వస్తోంది. కానీ అల్లు అర్జున్తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా ఆలస్యం అవుతూ ఉండటంతో ఈలోపు వెంకీతో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి అనుకుంటున్నాడు త్రివిక్రమ్. టాలీవుడ్ మళ్ళీ నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి రోజుల్లోకి వెళ్లబోతోందా? వెంకీ కోసం మరోసారి మాటల మాంత్రికుడు పంచ్ డైలాగ్స్ రాయబోతున్నాడా అంటే అవుననే అంటోంది ఇండస్ట్రీ. జూన్ 6న త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా ప్రారంభోత్సవం జరగబోతోందట. ఎప్పుడైతే అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో మూవీ లాక్ చేసుకున్నాడో అప్పటి నుంచి త్రివిక్రమ్ మేకింగ్ లో వెంకీ ఫిల్మ్ అంటూ రూమర్ మొదలైంది. ఇప్పుడు అదే రూమర్ నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అటు అట్లీతో అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రారంభిస్తున్న సమయంలోనే ఇటు త్రివిక్రమ్ వెంకీతో మూవీ స్టార్ట్ కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయలేదు, కానీ వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. అందుకు కారణం వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్స్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాశాడు. మాంత్రికుడు రాసిన డైలాగ్స్, వెంకీ పర్ఫార్మెన్స్ ఈ మూవీస్ కు ఇప్పటికీ క్రేజ్ తగ్గకుండా చేశాయి. అందుకే వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అనేది టాలీవుడ్ కు అంత ఇంపార్టెంట్ గా మారింది.